ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని ఈ భూమి మీదకి పంపి మీ చిత్తం నెరవేర్చేవారుగా బ్రతకాలని మాకు ఆదేశించారు తండ్రి. మరి మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి, మీ వాక్యం ప్రకారం ఈ భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయమని, మేము ఏవైతే మాటలు వింటున్నామో, మేము ఏవైతే మీ మాటలు నేర్చుకుంటున్నామో ఆ మాటల ప్రకారము మరి మేము బ్రతకగలుగుటకు, యథార్థత చూపించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మనం ముందుగా ప్రకటించుకున్న ఆత్మ సంబంధమైన బలుల గురించి మనం ఆలోచించినట్లయితే, బలి అనగానే మనకి గుర్తొచ్చేది పాత నిబంధనలో భక్తులు ఎంతమంది అయితే బలి ఇచ్చారో, మరి ఆ బలులు ఎలా ఉన్నాయో, ఇజ్రాయేలీలు చేసిన బలులని మనం ఆలోచిస్తే, ఒక గొర్రెను గాని లేదా ఒక జంతువును గాని చంపడాన్ని లేదా దేవునికి అర్పణగా ఇవ్వడాన్ని బలి అని అంటాం. అంతేనండి. మన పాపాలు పోగొట్టుకోవడానికి గాని లేదా మన అపరాధాలు కడుక్కోవడానికి గాని ఒక నిర్దోషమైన కోడిని గాని దూడని గాని ఇలాగా బలి ఇవ్వడాన్ని బలి అని మనం చెప్పుకుంటాం. ఇది పాత నిబంధన ప్రకారం. ఇవన్నీ మీరు చదువుకున్నాయే, ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ నేను మళ్ళీ వివరించాలని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రియులారా, ఈ రోజు మనము క్రైస్తవులుగా ఇదిగో చీకటిలో నుంచి వెలుతురులోకి వచ్చిన మనము సంఘంగా, క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి, మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా గ్రహించాం కాబట్టి, కొత్త నిబంధన ప్రకారం ఈ భూమి మీద మనం బలులు ఏమైనా ఇవ్వాల్సినవి ఉన్నాయా, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన బలులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే, మనము ఇది వరకు ఈ నేర్చుకున్న పాఠాలే, చదువుకున్న పాఠాలే, కానీ ఇదిగో విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని నేర్చుకున్నాం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులని నేర్చుకున్నాం. మనం లోకంలో విరిగిపోయాము, నలిగిపోయాము, దేవునిలోకి వచ్చాము. ఇదిగో దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటున్నాం. అంతే కదండి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటున్నాం. మరి ఇలా బ్రతకాలనుకుంటున్న మనకి ఇదిగో విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని నేర్చుకున్నాం కదా. ఇలా బ్రతకాలనుకున్న మనకి మరి ఆత్మ సంబంధమైన, అంతే కదండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటారు. అంటే ఆత్మ గురించి మనం ఆలోచించగలిగితే, ఆత్మ గురించి మనం మాట్లాడుకోగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు అని రాశారు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు బలులు అర్పించుటకు, ఆ ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరికి అర్పించాలంట? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం ఈ వచనాన్ని ఆలోచించినట్లయితే ఆత్మ సంబంధమైన బలులు. మరి ఆత్మ సంబంధమైన బలులు అంటే, ఆత్మ సంబంధమైన బలులని ఇదిగో విరిగి నలిగిన మనసు మరి దేవునికి ఇష్టమని తెలుసుకున్నాం కదా. మరి ఆత్మ సంబంధమైన బలులు అని మాట్లాడుకోగలిగితే, ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మ గురించి ఆలోచించగలిగితే, ఆత్మ గురించి మనం ఏదైతే ఇదిగో ఒక ఆత్మను రక్షించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం గురించి మనం ఆలోచించగలిగితే,
ఆ ఆత్మ విషయమై బలులు ఏమైనా ఇవ్వగలిగితే, అంతే కదండి, ఆ ఆత్మ విషయమై బలులు ఏమైనా ఇవ్వగలిగితే, ఇదిగో ఎవరి ద్వారా మరలా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఇవ్వాలంట. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలి ఎలా ఇవ్వాలంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి. మరి ఎలా ఇవ్వాలండి? ఇదిగో ఆ రోజు ఆ ఇజ్రాయేలీలు ఇచ్చినట్టు ఇవ్వాలా బలి అనగానే? అంతే కదండి. బలి అంటే ఏంటి? బలి అంటే ఏంటి? ఒక కోడిని గాని ఒక దూడను గాని ఇదిగో పాప పరిహారార్థ నిమిత్తం మన పాపాలు కడుక్కోవడానికి బలి ఇవ్వాలి, అంతేనండి, బలి ఇవ్వాలి. మరి ఈ రోజు ఆత్మీయంగా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం, క్రైస్తవులుగా నమ్ముతున్న మనం, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఈ రోజు మరి ఆత్మ సంబంధమైన బలి ఎలా ఇవ్వాలో ఆలోచించాలండి. ఒక రెండు విషయాలు మాత్రమే ఆలోచిద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను సంతిమ ఎడల జీవించెదరు. ఏమంటున్నారు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, ఒకవేళ మీరు శరీరానుసారంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారేమో, శరీరానికి అనుగుణంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారేమో, అలా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉందురు గాని, అంటే మీరు చనిపోయే వారిలాగా మారిపోతారేమో, చనిపోయే వారిలాగా ఉంటారేమో. చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను, అంటే శరీర కార్యములను చంపిన ఎడల జీవించి. ఏం చంపేయాలంట? మన శరీర క్రియలను ఏం చేయాలంట? చంపడం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే బలి. అంటే మీ శరీర క్రియలను ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఈ రోజు మీ శరీర క్రియలను బలి ఇవ్వాలంట. అంటే మీ శరీరానికి మీ శరీరం ఏదైతే కోరుకుంటుందో, ఏవైతే ఆశపడుతుందో వాటిని చంపేసుకోవాలన్నట్టు మాట్లాడట్లేదా పౌలు గారు? చూద్దామండి, శరీర క్రియలను కూడా చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదండి. ఏమనుకున్నాం? ఇదిగో శరీర క్రియలను చంపేయాలి. ఇప్పుడు ఈ శరీరానికి శరీర కార్యములు ఏంటంట? శరీర కార్యములు అంతేనండి మాట్లాడుతున్నారు. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇప్పుడు శరీర కార్యములు ఏమంట? స్పష్టమై ఉన్నాయంట. ఈ స్పష్టమైన శరీర కార్యములు ఏవంట చెప్తున్నారండి. 19వ వచనం నుంచి అవే చెప్తున్నారు. అవి ఏవనగా అన్నారా? అవి ఏవనగా అంటే శరీర కార్యములు ఏంటంటే ఇదిగో జారత్వము అని మాట్లాడుతున్నారు, అపవిత్రత అని మాట్లాడుతున్నారు, కాముకత్వము అని మాట్లాడుతున్నారు. ఇలాగా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నిటిని ఏం చేయాలంటే మీరు చంపివేయాలి. ఏమండి, ఇవి మనలో చచ్చిపోతున్నాయా? ఇవి మనలో చనిపోతున్నాయా? మనం చంపగలుగుతున్నామా? ఆలోచించిన పిల్లారా. ఎందుకంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడతారు చూడండి. 24వ వచనం ఏమంటారు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం వేసేసామా మరి? అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఏమయ్యారు మన కోసం? బలి. మనం ఏం చేయాలంట? ఇదిగో యేసుక్రీస్తు సంబంధేనా? మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామా? యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నామా? ఒకవేళ యేసుక్రీస్తు వారిని విశ్వసించే వారిలాగా ఉంటే, ఇదిగో నిజంగా క్రైస్తవుడులా బ్రతకాలనుకుంటే, నిజ క్రైస్తవుడులా ఈ భూమి మీద జీవించాలనుకుంటే ఏం చేయాలంట? చదవండి మళ్ళీ ఆ మాట 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ
దురాశలతోనూ సిలువ వేసేసారంట. బలి ఇచ్చేసారంటే అండి. ఇది ఆత్మ సంబంధమైన బలి. ఆత్మ సంబంధమైన బలి ఏంటి? మీ శరీర క్రియలను బలి ఇవ్వాలి, మీ శరీర క్రియలను చంపాలి, మీ శరీర క్రియలను చంపాలి. ఇంకా గలతీ 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువబడి ఉన్నాము. ఈయన ఏం చేశాడంటే అండి, లోకానికి సిలువ వేస్తాడంట. లోకం ఈయన ఏం చేసిందంట? సిలువేసేసిందంట. అంటే ఈయన లోకాన్ని పట్టించుకోవడం మానేశాడు, లోకం గురించి ఆలోచించడం మానేశాడు. లోకాన్ని ఏం చేశారంటే ఈయన పౌలు గారు సిలువ వేశారు. ఈ రోజు మనం వేయగలుగుతున్నావా సిలువ? లోకానికి సిలువ అంటే, సిలువ అంటే ఏదో ఇప్పుడు లోకాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి బలి ఇచ్చినట్టు ఇవ్వడం కాదండి. చెప్తాను దీని అర్థాలన్నీ. యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు కదా, ఇదిగో అలాగే ఏమన్నా మనం లోకాన్ని సిలువేయాలా? ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోకూడదు. ఆత్మ సంబంధమైన బలిది. మీ ఆత్మకు తెలియాలి, నేను బలి ఇచ్చానా లేదా అనేది మీ ఆత్మకు తెలియాలి. అంతే కదండి. ఒక మనిషి సంగతులు ఎవరికి తెలుసు? ఆ మనిషికే తెలుసు. ఆ సంగతి ఎవరికి తెలుసు? ఇదిగో దేవుడికి తెలుసు. అంటే నువ్వు బలిచ్చావా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ఇదివరకు ఫిజికల్ గా కనిపించడానికి లేదు. ఇదిగో ఫిజికల్ గా ఒక యాజకుని ద్వారా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మీరే యాజకులు అయిపోవాలంట, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అన్నారు కదా మనం పేతురు గారి పత్రికలో చదువుకున్నప్పుడు. అంటే ఆత్మ సంబంధమైన బలి ఇవ్వడానికి మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధ యాజకులుగా ఉండాలంట. అంటే నీకు నువ్వు బలి ఇచ్చుకోవాలి, నువ్వే బలి ఇవ్వాలి. ఎవరో యాజకులు రారు, ఇప్పుడు మీరే యాజకులు. అందుకే కదండి మిమ్మల్ని యాజకులని పిలిచాడు కదా, రాజులైన యాజక సమూహం అని పిలిచాడు కదా, అవునా కదండి. ఇంకా గలతీ పత్రిక 6వ అధ్యాయము 14 చదువుకున్నాం కదా. పేతురు గారు కూడా మాట్లాడతారు చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం అండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. దేన్ని విసర్జించాలంట? శరీరాశ. విసర్జించడం అంటే ఏంటండి? వదిలేయడం. ఇదిగో నా శరీరానికి ఇప్పుడు సుఖం కావాలనుకుంటుంది, నా శరీరం ఇప్పుడు సుఖం కోరుకుంటుంది, నా శరీరం సుఖపడాలనుకుంటుంది. ఏం చేయాలి? నేను బలి ఇవ్వాలండి. ఈ రోజు క్రైస్తవుడు ఇదిగో బలి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడా? నా శరీరాన్ని కష్టపెట్టాలని ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించిన ప్రియులారా, ఏం చేయమంటున్నారు? ఇదిగో మీ ఏమంటున్నారు? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఇదిగో ఆత్మకు విరోధంగా పోరాడుతున్నాయి మీలో శరీరాశలు. శరీరం అంట ఆత్మకు విరోధంగా పోరాడుతుందంట. అంటే ఆత్మకి కావలసిన ఆహారం ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే విధంగా ఉందంట మీ శరీర కోరికలు. అంటే శరీర కోరికలను చంపాలా? అవునండి. అందుకనే కొలసీ పత్రికలో పౌలు గారు మాట్లాడితే ఏమంటారో చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు భూ సంబంధమైన వాటి మీద అంటే లోకం. భూ సంబంధమైన ఈ భూమి మీద ఏవైతే ఉన్నో వాటి మీద మనం ఏం పెట్టుకోకూడదంట? మనస్సు పెట్టుకోకూడదంట. ఇప్పుడు మనకి ఏముంటదండి?
ఇప్పుడు మనకి ఏముంటది? మన ఆలోచన ఏంటి? ఇదిగో ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, ఎప్పుడు మన శరీరాన్ని సుఖపెట్టుకుందామా, ఎప్పుడు భూ సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోదామా, ఆలోచన ఇదే ఉంటది కదండి. ఇప్పుడు ఎంత పొద్దుటే ఇదిగో 4 గంటలకి ఆరాధన చేసుకునేవాడైనా, 8 గంటలకు ఆరాధన చేసుకునేవాడైనా, ఆ సాయంత్రం 6 గంటలకు ఆరాధన చేసుకునేవాడైనా ఏముంటదండి? నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళి. ఎందుకు? సుఖపడాలి. అంటే శరీరం కోరుకుంటుంది ఏమని? నేను సుఖపడాలి, నేను సుఖపడాలి, సుఖపడాలని కోరుకుంటుందండి. ఈ సుఖపడే శరీరాశను ఏమైందంట? కోరుకుంటలేదు. అంటే దీన్ని చంపాలి, ఈ కోరికను చంపాలి, ఈ కోరికను చంపాలి. ఇంకా ఏమన్నారు చూడండి, యోహాను గారు కూడా మాట్లాడుతూ ఏమంటారు? యోహాను గారు 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దంట. ఈ లోకములో ఉన్న వాటిని ఏం చేయకూడదంటండి? ప్రేమించొద్దంట. మనం ఏం చేస్తామండి? లోకంలో బిర్యానీ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, టీవీ అంటే ఇష్టం, ఇంకేమున్నాయి? మనిషి ప్రేమించేయండి ఇవన్నీ. ఇంకేమున్నాయి? లోకంలో చాలా ఉన్నాయండి. బంగారం అంటే ఇష్టం, వెండి అంటే ఇష్టం. ఇవన్నీ ఏంటి? నువ్వు ఇష్టపడుతున్నావంటే, మీరు ఇష్టపడుతున్నారంటే ఏం చేస్తున్నట్టండి? ఇవి ప్రేమ, అంతే కదా? ప్రేమిస్తున్నట్టు. మీరు ఒక సెల్ ఫోన్ ఇష్టపడుతున్నారంటే ప్రేమ. మీరు ఏం చేస్తారు? ఇదిగో సెల్ ఫోన్ ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ల్యాప్టాప్ ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఏమన్నాడు? లోకములో ఉన్నదంతా ఏం మాట్లాడుతున్నారండి? మీరు లోకమును ప్రేమించిన ఎడల ఏ ప్రేమ ఉండదంటండి? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమించాడు కదా, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రి ప్రేమించిన ప్రేమ ఎవరిలో ఉండదంట? మీరు ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే మనలో ఉండదంట. ఇంకేమంటున్నారు? లోకములో ఉన్నదంతా ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. లోకం అంటే ఏంటో? ఇప్పుడు లోకం అంటే ఏమనుకుంటాం? ఇదిగో మనం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనుకున్నాం కదా. అంటే మనుషుల్ని ప్రేమించకూడదేమో అని ఒకవేళ అపార్థం చేసుకుంటారని ఎందుకో చెప్పేస్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? ఇదిగో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. ఈ దేన్ని మీరు ప్రేమించకూడదో చెప్తున్నారండి. ఫస్ట్ వన్ మొదటిగా శరీరాశయు. అంటే శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని మీరు ప్రేమించకూడదంట. ఇప్పుడు మన కళ్ళు కోరుకుంటాయి. ఏం కోరుకుంటాయి? నేను ఇదిగో ఒక మంచి వీడియో చూడాలి, లేకపోతే ఒక మంచి సినిమా చూడాలి, ఒక మంచి సీరియల్ చూడాలి, ఇలా కోరుకుంటుంది. ఇదిగో సీరియల్ టైం అవ్వగానే మన కళ్ళు ఎదుక్కుంటాయి. ఏంటి? టీవీ ఎదుక్కుంటాయి, లేదంటే ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ఎదుక్కుంటుంది. అంటే కళ్ళు దేన్ని శరీరమే కదండి. ఈ శరీరం ఆశపడుతుంది. దేన్ని ఆశపడుతుంది? ఇదిగో లోకంలో ఒక దాన్ని ఆశపడుతుంది. నిన్ను పాడు చేసే ప్రక్రియను కోరుకుంటుంది. అది కోరిక కలిగింది. ఇంకేమంటున్నారు? ఇదిగో నేత్రాశయు. అదేనండి. ఇదిగో శరీరములో ఏవైతే కోరికలు వస్తున్నాయి, దేన్ని బట్టి వస్తున్నాయి? నేత్రాశ. ఇదిగో నాకు అది కావాలంటాడు. ఎందుకు? ఈ నేత్రాలతో చూశాడు కాబట్టి ఈ చూసిన దాన్ని నేను ఎలాగైనా దక్కించుకోవాలి. ఒక వస్తువు చూసారండి, అది చాలా కాస్ట్లీ. 1 లక్ష రూపాయలు ఉందనుకోండి. 1 లక్ష రూపాయలు ఉంటే ఆ 1 లక్ష రూపాయలు నేను ఎలాగైనా దీన్ని కొనాలి అని అనుకుంటాడు. అవునా కదా? అవునా? అదే ఆత్మ సంబంధమైన క్రియ అంటే, ఆత్మ సంబంధమైన బలి అంటే, ఇదిగో ఒక మీటింగ్ చేయడానికి 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. 10,000 ఎక్కడి నుంచి తెస్తామండి? అంటే ఏంటి? బలి ఇవ్వట్లేదు ఇక్కడ. అదే నీకు కావలసిన వస్తువు ఏదైతే మనకి కావాలనుకుంటున్నావు, అది 1,00,000 అయినా, 2 లక్షలైనా, 3 లక్షలైనా, 10 లక్షలైనా, ఒక బిల్డింగ్ కావాలనుకున్నాడు అనుకోండి, ఒక ఫ్లాట్ కావాలనుకున్నాడు అనుకో, ఈఎంఐ పెట్టుకుంటాడు, నెలకి 30,000 కట్టి పెట్టుకుని తీసుకుంటాడు. అంటే ఇదేంటి? శరీర కోరిక. అంటే అలా అని కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదండి, మీరు బ్రతకొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన బలి ఆత్మ సంబంధమైన బలి. ఎందుకంటే క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కదా, క్రీస్తు కొరకు బ్రతకడానికి వచ్చేసాం కదా, క్రీస్తు కోసం జీవించాలని మనం
మనం ముందడుగు వేసాం కదా, మరి క్రీస్తు కోసం దేవుని పనిలో ఉండాలనుకున్నాం కదా. అంటే మరి బలి ఇవ్వాలంటే ఇవ్వాలి, బలి అవ్వాలంటే అవ్వాలి. ఎవరిని ఇదిగో మీ శరీర క్రియలను బలి చేయాలి. ఇంకేమంటున్నారు? నేత్రాశ, జీవపు డంబము, తండ్రి వలన పుట్టినవి కావంటే ఇవి, అవి లోక సంబంధమైనవి. ఇది లోకాన్ని మీరు ప్రేమించకుండా ఉండాలంటే, లోకంలో ఇదిగో లోకాన్ని మీరు విడిచిపెట్టాలంటే, లోకాన్ని బలి ఇవ్వడం అంటే ఏమి ఇవ్వాలంట? మళ్ళీ చదవండి. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము, ఇవన్నీ మీరు బలి ఇవ్వాలి. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. తండ్రి ఏదైతే చెప్తున్నారో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని, వీటిని మీరు ఎప్పుడైతే వదులుకుంటారో అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన బలి ఇస్తున్నట్టు, ఆత్మ సంబంధమైన బలి ఇస్తున్నట్టు. అందరినీ పౌలు గారు మాట్లాడతారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకోగలిగితే, ఆయనను ఏవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాడంటే దేన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాడంట? సమస్తమును ఏంటంట? అవి ఏవేవి నాకు లాభకరములై ఉండునో, వాటిని ఎలా ఎంచుకుంటున్నారంట? ఈయన నష్టముగా ఎంచుకొనుచున్నారంట. అంటే ఈయనకి లాభకరమైనది ఏంటి? ఇదిగో, నేను ఒక ఉద్యోగం చేస్తే నాకు లాభం వస్తుంది, నేను ఒక బిజినెస్ చేస్తే నాకు లాభం వస్తుంది. ఇలా ఎప్పుడైతే తనకు లాభం అని ఆలోచించుకుంటున్నారో, ఎలా అయితే ఇదిగో ఈ లాభం అని వస్తుందో దాన్ని ఏ విధంగా ఎంచుకున్నాడంట? ఎవరి నిమిత్తం? ఇదిగో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఏది అతి శ్రేష్టమైన జ్ఞానం? ఇదే ఈ అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇదిగో, ఈ అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం మనం ఏమన్నా నష్టపోతున్నావా? ఇదిగో, ఈ వాక్యం నేర్చుకోవడానికి మనం ఏమన్నా నష్టపోయే వారిగా వాక్యం నేర్చుకుంటున్నావా? నష్టపోయేవారిగా మనం బైబిల్ చదువుకుంటున్నావా? ఆలోచించిన ప్రియులారా, ఈ రోజు వాక్యానికి విలువ ఇవ్వడం లేదు ఎవరు. వాక్యం కోసం ఏమీ నష్టపోవాలనుకోవడం లేదు. వాక్యం కోసం నేను ఏదైనా త్యాగం చేయాలి అనే ఉద్దేశం కలిగి ఎవరు లేరండి. వాక్యాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని తన వైపు మలుచుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యం వాళ్ళకు అనుగుణంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? లేరా అండి? ఉన్నారు కదా. అంటే వాక్యాన్ని వాడుకుంటున్నారు కానీ వాక్యము నిమిత్తము, ఇదిగో అంటున్నారు చూడండి, పౌలు గారు ఏమంటున్నారు అక్కడ? నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అన్నారు. చూసారా? ఇదిగో, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 1 కాదు, 2 కాదు, సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నారంట. సమస్తమును. ఇంకేం మాట్లాడుతున్నారండి? 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. ఏది మనలో క్రీస్తేడే? మనలో జ్ఞానం ఏది? ఎవరైనా గట్టిగా ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలే. ఇదిగో ఎవరో వచ్చి ఇదిగో ఏదో ఒక బోధ చేసి, ఇందులో ఉన్న బోధన మార్చేసి ఒక బోధ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారు. అంటే బైబిల్ని అర్థం చేసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడటం లేదండి. ఈ రోజు మనిషి లోకంలో ఉన్న ప్రేమలను అలవరుచుకుంటున్నాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇదిగో, లోకంలో ఉన్నట్టు వారు నన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు, లోకంలో ఉన్నట్టు వారు నాకు మర్యాద ఇవ్వట్లేదు అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక అని మాట్లాడతారు కదా. అంటే లోకంలో ఉన్న మర్యాద సంఘంలో కావాలా?
లోకంలో ఉన్న మర్యాద సంఘంలో కోరుకుంటావా? సంఘానికి కూడుకునేదే ప్రతి ఆదివారం విందులో రొట్టె ద్రాక్షారసం అనేది ఏంటండి? విందు భోజనం. అది ఆ విందు మానేసి నీకు ఇంకొక విందులు కావాలా? ఆలోచించిన ప్రియులారా. ఎందుకంటే ఇది ఆయన ఏమంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని క్రీస్తునందే ఏమున్నాయంట? జ్ఞానం గుప్తమై ఉన్నదంట. అంటే అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడం అంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. మనం ఏం చేస్తాం? ఇదిగో నాకు ఏదైతే లాభం వస్తుందో దాన్ని నేను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. ఈవెన్ క్రైస్తవులండి. ఏమండి, క్రైస్తవులని చెప్పుకుంటున్నా మనం పొద్దున్నే లెగిసి దేని గురించి ఆలోచిస్తాం? మన ఆలోచన ఏంటి? తొందరగా డ్యూటీకి వెళ్ళిపోవాలి. లెగిసిన వెంటనే ప్రార్థన చేసుకుని బైబిల్ చదవడం, ఆ బైబిల్ గురించి ఆలోచించడం, ఈ రోజు నేను దేవుని పని ఏదైనా చెయ్యాలా అని ఆలోచించావా? అంటే ఈ విధంగా ఆలోచన లేదు. అంటే మనం ఏం చేస్తున్నాం? శరీర క్రియని బలివ్వట్లేదు. ఇంకేమంటున్నారండి పౌలు గారు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఏం కోరుకుంటున్నాడండి ఈయన? ఏం కోరుకుంటున్నాడు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి ఈయనకి ఏం కావాలంట? పునరుద్ధానం కావాలంట. ఏంటి పునరుద్ధానం అంటే? ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు కదా, అలా నేను కూడా వెళ్ళిపోవాలనే ఆశతోటే ఉన్నాడు ఆయన. లోకంలో ఏం కోరుకోవట్లేదు. ఇంకేం మాట్లాడుతున్నారండి? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎలా ఎంచుకున్నారంటే పౌలు గారు? పెంటతో సమానంగా ఎంచుకున్నారంట. అంటే ఇప్పుడు ఈయన బలిచ్చారా శరీర క్రియలకి? పౌలు గారు బలిచ్చారా? అంటే పౌలు గారు బలిచ్చారు కదా, నేను యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి. ఏది మన జీవితాల్లో ఎక్కడుందండి? మన జీవితాల్లో ఉందా? అది మన జీవితాల్లో కనిపించట్లేదు. ప్రియులారా, ఇదిగో ఆత్మ సంబంధమైన బలి అంటే మీరు ఒక కోణంలో విన్నారు. ఆత్మ సంబంధమైన బలి గురించి మీరు విన్నారు, కనుక కాదనట్లేదు. కానీ ఇదిగో ఈ విధంగా పౌలు గారు ఇచ్చినట్టు బలి ఇచ్చారా? పౌలు గారు ఇదిగో సమర్పించినట్టు ఇచ్చారా బలి? ఆలోచించండి. ఆయన ఏమన్నాడు? సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంటే ఎవరి గురించి? దేవుని జ్ఞానం గురించి. ఈ రోజు దేవుని జ్ఞానం వినపడుతుంది అంటే ఎవరు ముందుకు వస్తున్నారండి? ఈ రోజు బైబిల్ క్లాస్ ఉంది అంటే ఎవరు వస్తారు? ఈ రోజు బైబిల్ నేర్చుకో ఎందుకండి? ఎవరి నోట్ అంటాయి ఆయన. మీకు బంధువులు ఉన్నారు, చాలా మంది శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలా మంది మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. ఈ ఎవరి నోట్ అంటైనా ఈ రోజు బైబిల్లో ఈ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం అన్న మాట వినపడుతుందా? ఈ రోజు ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం, ఈ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం అనే మాట వినపడుతుందా? ఏం వండుతారు ఈ రోజు? బిర్యానీ తెచ్చుకున్నావా? చికెన్ తెచ్చుకున్నావా? చాలా బాగుండాలి, టేస్ట్ అదిరిపోవాలంటాడు. వాక్యం అదిరిపోతుందా? వాక్యాన్ని అదరగొడుతున్నావా? క్రైస్తవులండి. విందుంటేనే వాక్యం వినడానికి, విందుంటేనే వాక్య సంబంధమైన క్రియలు, విందుంటేనే వాక్యం పట్ల ఆసక్తి. ఏంటిది? వాక్యానికి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం ఇదా? ఆలోచించిన ప్రియులారా, ఎలాంటి జ్ఞానం అంటది? అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం మీరేమైనా బలి ఇవ్వగలుగుతున్నారా? మీ ఆకలిని చంపుకోగలుగుతున్నారా? అతి శ్రేష్టమైన జ్ఞానం గురించి ఇదిగో ఆకలి వేస్తుందా? ఆకలిని చంపుకోగలుగుతున్నారా? బలి. ఇదిగో మీకు నిద్ర వస్తుందా? నిద్రని చంపుకోగలుగుతున్నారా? బలి. ఏమండి, మీకు నడుము నొప్పి వస్తుందా? ఆ నడుము నొప్పిని చంపుకోగలుగుతున్నారా? బలి. ఆత్మ సంబంధమైన బలి, అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు. ఏమండి, ఇలా పౌలు గారు ఇచ్చారు. ఆయనకి ఏదైతే లాభమో ఆ లాభాన్ని ఏం చేశాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఈ రోజు మనకు వచ్చే లాభాన్ని ఎలా పెంటతో ఎంచుకుంటున్నామండి మనం?
ఆలోచించగలుగుతున్నావా? లేదు. అంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా మనిషి బ్రతకలేదు ఇదివరకు ఇజ్రాయేలీయుడుగా. ఈ రోజు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనము ఈ రోజు కూడా ఆయనకి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నాము. ఎందుకంటే ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కదా, మీరు ఎలా ఎవరిని పోలి నడుచుకోవాలంట? నన్ను పోలి నడుచుకోవాలని పౌలు గారు చెప్పారు. మరి పౌలు గారు ఇచ్చినట్టు మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? ఓకే అండి, పౌలు గారు ఇచ్చినట్టు ఇవ్వలేకపోతున్నాం. కనీసం ఇదిగో దేవుడికి ఇష్టమైన పని ఒకటి ఉంది, ఆ ఒక్క పని నేను చేయలేదు. ఇదిగో సత్క్రియలు చేయండి ఆయన, అందుకనే మిమ్మల్ని చేశాను ఆయన, యేసుక్రీస్తు నందు సృష్టించాను ఆయన, యేసుక్రీస్తు వారిని పంపించాను ఆయన, యేసుక్రీస్తు వారిని బలి ఇచ్చాను ఆయన, ఆయన ఆయన్ని ఎన్నో శ్రమలు పెట్టాను ఆయన. మరి ఆయన గురించి ఇదిగో మీరు ఆయన నమ్ముకున్నారు కదా, ఆయన కోసం ఒక్క పని చేయండి ఆయన, వాక్యాన్ని చదువుకోండి. ఏంటండి పెద్ద పని? వాక్యాన్ని నేర్చుకోండి ఆయన, వాక్యాన్ని మీ సహోదరులకు చెప్పండి ఆయన, వాక్యాన్ని మీ సహోదరుల్ని చెప్పి రక్షించండి ఆయన. ఇదిగో అగ్నిలో కాలిపోతారు నాయన, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు నాయన. అగ్నిలో కాలుతున్నట్టు ఇదిగో పాపంలో మునిగిపోయారు నాయన, పాపంలో ఉన్న వారిని ఒకసారి రక్షించండి ఆయన. ఇదే కదండి, ఇదేనా? మంచే కదండి, మంచే కదా చెప్పాలి. ఇదిగో ఆయన ఎవరో సిగరెట్ కాలుస్తున్నాడు, ఇది కాల్చకూడదండి, మీ ఆరోగ్యానికి హానికరం. ఏమంటే సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది కదా, ఇది ఆయన ఎవరో గుట్కా వేస్తున్నాడు, దాని మీద ఉంటుంది కదా, దీన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు కదండి దాని మీద. ఇది ఈ బుగ్గ అంతా ఇలా ఊడిపోయినట్టు, ఇదంతా తినేసినట్టు బొమ్మ వేస్తారు కదా. ఇది తినొద్దని, ఇది తింటే హానికరమైన ఇది ఆ ప్యాకెట్ మీద ఉంటుంది కదా. ఆ ప్యాకెట్ మీద ఉన్న ఆ విషయాన్నే చెబుతున్నామండి మనం, కొత్తగా ఏమీ చెప్పట్లేదు. అది తింటే నీ ఆరోగ్యానికి హానికరం. దేవుడు తన చిత్త ప్రకారం నీ శరీరాన్ని చేశాడు, తన చిత్త ప్రకారం నీ శరీరాన్ని వాడాలి. నీ శరీరం ఏదైతే కోరుకుంటుందో దాని గురించి వాడకూడదు. మందు తాగుతున్నాడు, ఓ రోజు మందు తాగేసి వస్తున్నాడు, భార్య అంటుంది ఏమండి తాకండి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, పిల్లలు చదువుకుంటున్నారండి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారండి, తాకండి అయినా తాగేస్తాడు. తాగకముందు తాగనప్పుడు చాలా బాగుంటాడండి. ఎలా ఉంటాడు? టక్ చేసుకుంటాడు, చక్కగా షూ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు, డ్యూటీకి వెళ్తాడు. వెళ్ళి సాయంత్రం వచ్చి మార్నింగ్ ఎలాగైతే ఎంత డిగ్నిటీగా వెళ్తున్నాడో, ఎంత నీట్గా వెళ్తున్నాడో, ఎంతమందితో నమస్కారం అని చెప్పించుకుని వెళ్తున్నాడో, ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటాడంటే, ఈ రోడ్డు మీద పడున్న అతన్ని పిల్లలు తల్లి పాపం వెళ్ళి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇలా కష్టపడుతూ ఆ రోడ్డు మీద పడి ఉన్న తాగేసి అతన్ని తీసుకుని వచ్చి వీళ్ళు ఏమైనా ఆనందపడతారండి? ఏమైనా సంతోషంగా ఉంటారా? ఏమైనా అతనితో జీవించగలిగే ఆసక్తి ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అంటే నువ్వేం చేస్తున్నావు? మార్నింగ్ చూసావు ఎంత బాగున్నావు, చక్కగా ఉన్నావు, టక్ చేసుకున్నావు, షూ వేసుకున్నావు, ఇన్షర్ట్ చేసావు, అదే మొత్తం చక్కగా పౌడర్, ఫేర్ అండ్ లవ్లీ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పూసుకున్నావు, ముఖానికి అందంగా తయారయ్యావు. డ్యూటీకి వెళ్తుంటే నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని పెడుతున్నారు నీకు. ఈవినింగ్ ఏమైందయ్యా నీకు? ఇంటికి తాగేసి వెళ్తావా? భార్యను కొడతావా? ఏమండి ఇదంతా ఎలా కనిపిస్తుంది? చాలా బాగున్నావు కదా ఉదయాన్నే. అంటే నీ శరీరం ఈవినింగ్ అయ్యేసరికి ఏం కోరుకుంటుంది? ఆశపడుతుంది. నాకేదో మత్తు కావాలనుకుంటుంది. ఇది అది నాలోకి వెళితే నా శరీరం ఊగుతుంది, ఆకాశంలో తేలిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అసహ్యంగా కనిపిస్తున్నావయ్యా లోకానికి. నీ భార్యకి అసహ్యంగా కనిపిస్తున్నావు, నీ పిల్లలకి అసహ్యంగా కనిపిస్తున్నావు. నువ్వు చంపుకోవటం లేదు. నీ శరీరాశని ఎప్పుడైతే చంపుకుని ఇదిగో క్రమంగా దేవుని మాటల ప్రకారం బ్రతకగలదు, అప్పుడు ఏమవుతుందంట, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, నీ పిల్లలు నీ దగ్గరకు వస్తారు, డాడీ నాన్న అని నీ దగ్గరకు వస్తారు. అవునా కదండి? అవునా? అంటే ఇది ఈ శరీరాశని చంపుకోవడానికి ఇష్టపడతలేదు అంటే నీ వాక్యం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నావు, వాక్యాన్ని ఆలోచించలేకపోతున్నావు. నేను క్రైస్తవుడినని చెప్పుకుంటున్నావు, నేను ఇదిగో చర్చికి వెళ్తానని చెప్పుకుంటున్నావు. మళ్ళీ అడుగుతారండి, తాగేసే ఫుల్గా తాగేసి బ్రదర్ అని మాట్లాడుతూ ఏ చర్చికి వెళ్తారు మీరు? తాగేసండి. ఏం చేయాలంట? ఇదిగో శ్రేష్టమైన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. నువ్వు ఆశపడుతున్నావా? దేనికైనా నష్టపరుచుకో, వదిలేదాన్ని.
అతి శ్రేష్టమైన జ్ఞానం, ఇదిగో పరలోకం వెళ్తాను, నిత్యము ఎవర్ లాస్టింగ్ లైఫ్. దీన్ని వదిలేసి భూమి మీద 1 గంట 2 గంటల ఆనందం కోసం ఏదో ఇదిగో తేలిపోతున్నాను ఈ లోకంలో అనుకుని దాని గురించి ఆశపడతావా? పందికెట్టు తాగుతావేమో, పంది దగ్గరికి తీసుకెళ్ళి మందు, ఒక కుక్క దగ్గరికి తీసుకువెళ్ళు. ఏమండి, అది తినే ఆహారమే తింటది కానీ నువ్వు తాగే మందు మాత్రం తాగదండి. అది నువ్వు తింటున్నావు కదా గుట్కా, ఆ గుట్కా తీసుకెళ్ళి పెట్టు, తింటదా? నువ్వు తినే కాయని తీసుకువెళ్ళి పెట్టు, తింటదా? తినదండి. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఇప్పుడే ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఎలాగా? ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వదిలిపెడతాడా, ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు సిగరెట్ కాల్చాలా అని చూస్తాడు. చర్చిలో కూర్చుని మరి చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి, సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. అందుకనే అంటాడు చూడండి, ఏమంటాడు? కొలస్సీ పత్రిక 2వదిగా మనం చూసుకుందాం. 2వదిగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా మన అవయవాలు ఏంటంట? మన అవయవాలు ఏంటంటే అండి, జారత్వం అంట, ఇంకా కాముతురతను, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, మళ్ళీ చంపివేయడి. ఇవన్నీ లేవండి సంఘంలో? ఇవన్నీ లేవా? ఇంకా ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. మీ అవయవాలు అంటున్నారు కదా, ఈ అవయవాలకు వచ్చే ఆలోచన అండి, ఈ అవయవాలకు వచ్చిన ఆలోచన ఇది. ఇట్లా ఏం చేయాలంట? చంపివేయమన్నాడా? మరి చంపుతున్నామా మనం? ఏమేమి చంపేయాలో చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడు అంటే వదిలేయి, దాన్ని వదిలిపెట్టాలి నువ్వు. ఇదిగో నీ శరీరం కోరుకునే దానికి బలి ఇవ్వాలి. ఇదండి ఆత్మ సంబంధమైన బలి అంటే. ఆత్మ సంబంధమైన బలి. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము ఏం మానేయాలంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ. నువ్వేంటి బూతులు మాట్లాడేతావు? తాగేసి పిల్ల ఏంటండి, పొద్దున్నే చర్చిలో కూర్చుంటారు, ఇక్కడ సంఘానికి వచ్చేస్తారు 10 గంటలకల్లా. వెనకాల ఫ్యాన్ ఉంటది, ఫ్యాన్ వేయించుకుంటారు. చర్చిలో ఎలా ఉంటే పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఇంట్లో రాని నిద్ర కూడా ఎక్కడొచ్చేద్ది? చర్చిలో వచ్చేది. ఇంట్లో రాని నిద్ర కూడా ఎక్కడొచ్చేద్దండి? నాకు నైట్ అంతా నిద్ర లేదంటారు, నైట్ అంతా నేను పడుకోలేదంటారు. కానీ పగలు పడుకుంటారా? ఇంట్లో పడుకుంటారా? పడుకోరు. కానీ చర్చి కరెక్ట్ గా ఫ్యాన్లు. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాదండి, నా చిన్ననాటి నుంచి, సండే స్కూల్ నాటి నుంచి చూసాను. పెద్దోళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ గా తలస్నానం చేసి శుభ్రంగా ఫ్యాన్లు ఎంచుకుంటారు. వెనకాల ఎక్కడెక్కడ ఫ్యాన్లు ఉన్నాయో ఆ ఫ్యాన్ కింద కూర్చుని పోనీ ఏమైనా వాక్యం వింటారా అనుకుంటే బైబిల్ కూడా తీసుకురారండి. చర్చి పేరు నేను చెప్పను కానీ బైబిల్ కూడా తీసుకురారు. ఆ తీసుకురాకుండా వెనకాల కూర్చుని గురక పట్టేస్తారండి. గురక వచ్చేస్తూ ఉంటది వాళ్ళలో నుంచి. వీళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఏదో కష్టపడ్డాడేమో, పాపం మీద జరిగింది. వీళ్ళు లేపరు, వెళ్ళండి లేపను కూడా లేపరు. ఇంకా పక్కన వాళ్ళు వాక్యం జరుగుతుంది కదా, ఆరాధన జరుగుతుంది కదా, నిద్రపోకూడదు కదా, ఆయనకి లేదు. పక్కనున్న వాళ్ళు కూడా వీళ్ళు వాళ్ళని లేపడం కానీ ఏం చేయరు. అక్కడి నుంచి లేచిపోయి ఇటు వచ్చేది. ఫోన్లో ఆడు పడుకున్నాడు కదా, వచ్చింది ఎందుకండి? అవునా కదా? అంటే వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి, అంటే చంపలేకపోతున్నారు. ఇంకేం చేస్తారు వీళ్ళు? ఎలా ఉంటారో తెలుసండి, బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సిచ్యువేషన్ ఇదిగో, మీ నోట బూతులను వాటన్నింటినీ విసర్జించడం అన్నారు కదా. మరి బూతులను విసర్జిస్తున్నారా? భార్యనే తిడతాడండి ఇంట్లోకి వెళ్ళి. భార్య ఏం చేస్తారు తెలుసా? భర్తనే తిడతారు ఇంటికి వెళ్ళి. బూతులు ఎలా తిడతారు? ఏం ఉత్తినే కాదు, వీళ్ళ తాగుబోతులు. అదే చెప్తున్నారు అక్కడ. బూతులు ఎలా మాట్లాడతారంటే కింద ఇంకో మాట చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అటి వారిని విసర్జించుడి. విసర్జించగలుగుతున్నావా? వాళ్ళతోటే ఉంటాం, వాళ్ళతోటే కలిసి జీవిస్తాం, వాళ్ళనే కోరుకుంటాం.
అవునా కదండి? యేసుక్రీస్తు వారిని బరబ్బాని వాళ్ళిద్దరి సందర్భంలో పోలిస్తే ప్రజలందరూ, ఇజ్రాయేలీలందరూ ఎవరిని కోరుకున్నారు? యేసుక్రీస్తునా బరబ్బానా? ఈ రోజు లోకం పరిస్థితి కూడా అదే. నువ్వు ఏదైనా మంచి మాట చెప్పావు అనుకోండి, నేను మంచి పని చేస్తానని అన్నావు అనుకోండి, నీకు ప్రోత్సహించరు, నీతో కలవరు. ఉన్నారండి, ఉన్నారు. ఇదిగో వీడు బైబిల్ పట్టేసుకున్నాడు, వీడు పాస్టర్ అయిపోయాడు, వీడు ఇప్పుడు నీతి కౌరులు చెప్తాడు, ఇలా అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదండి? ఉన్నారు. ఇప్పుడు ఇదే మీరు లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చారు కదా, ఈ మాటలన్నీ తగులుతాయి మీకు. తగలవని నేను చెప్పట్లేదండి, కానీ వాడెక్కడున్నాడు? లోకంలోనే ఉన్నాడు. లోకంలో నుంచి మీలోకి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడితే అప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటది. వాడు బయట ఉండి మాట్లాడితే అవసరం లేదు, విసర్జించండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు, నువ్వు వాటిని పట్టించుకోవద్దు, అవసరం లేదు నీకు, అవి అవసరం లేదు. ఏమంటారండి ఇంకా ఈ అంచె దినాల్లో ఎలా ఉంటారంట జనాలు కూడా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, అదే పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత ఉండదండి, కృతజ్ఞత ఉండదు. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా జనాల్లో? ఉన్నాయి. మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. కృతజ్ఞత లేని వారును, అపవిత్రులు, అనురాగరహితులు. చాలా అనురాగంగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు మీ పక్కన ఉండే, కానీ ఏం చేస్తారు? మీకే గోతులు తీస్తారు. చాలా జాగ్రత్త. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, అంటే ఇంద్రియ నిగ్రహం లేని వారని, కాన్స్టెంట్ గా ఉండలేరు. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అంటే మంచి వారిని ద్వేషిస్తూ ఉంటారు. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వీళ్ళందరినీ చేర్చుకోమంటున్నాడండి, వీళ్ళందరితో కలిసి ఉండమంటున్నాడా? అంటే వీరందరినీ మీ దృష్టిలో, మీ మనసులో ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఇదే మీ మనస్సును దేవునికి అర్పించేయాలి. దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దాన్ని బలి చేయాలి. ఆత్మ సంబంధమైన బలి అండి. మీరు ఆల్రెడీ విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. అవునా? దేవుని దగ్గరికి వచ్చారు, ఆయనకి ఇష్టమైన బలే. కానీ వచ్చిన తర్వాత మీరు ఇవ్వవలసిన బలి, వచ్చిన తర్వాత ఇదిగో దేవునికి ఇష్టలుగా వచ్చారు కదా, మరి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా? దేవునికి ఇష్టమైన బలులు ఇస్తున్నారా? ఏ విధంగా క్రైస్తవ్యంలోకి వచ్చామో, ఏ విధంగా క్రీస్తుని నమ్ముకున్నామో, ఏ విధంగా సంఘంలో చేర్చబడ్డామో, ఏ విధమైన మనసుతో సంఘంలోకి వచ్చామో అలాంటి మనసు ఉందా? ఇప్పుడు అలాంటి మనసు ఉందా? లేదా ఇదిగో ఇప్పటి వరకు చదువుకున్నాం కదా, క్వాలిటీస్ ఏమైనా మనలో ఉత్పత్తి అవుతున్నాయా? ఆలోచించిన పిల్లారా, ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇదిగో మీరు వీటిని అన్నింటినీ చంపేయాలి నాన్న. భూమి మీద ఉన్న మీ అవయవములను చంపేయాలి. బలి బలి బలి. ఏంటి అవయవాలు ఏంటండి? అవయవాలు అంటే చెయ్య. యేసుక్రీస్తు వారు అంటారులే, ఈ చెయ్య మరికి ఆ మాట చూస్తారో ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి ఉండే. వ్యభిచారం చేయవద్దని నేను చెప్పాను కదా, మీరు విన్నారు కదా నేను చెప్పిన మాట. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఏమంటున్నారు ఇక్కడ? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేము. ఇప్పుడు మీ కన్ను ఏమైనా అభ్యంతరపరిచింది అనుకోండి, మీ కన్ను ఏమైనా అభ్యంతరపడి ఏది, మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేసి కుడి కన్ను అని మాట్లాడుతున్నారు. కుడి కన్ను కొట్టినోడు ఎలా కొడతాడండి? ఎడం కన్ను కొడతాడా? కుడి కన్ను కొడతాడు.
సామెతల గ్రంథంలో ఉంటది, ఆడిని కూడా నమ్మొద్దని. అంటే నీ కొడుకన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఏం చేయాలంట? తీసేతారా మరి కన్ను? పిరికంటే నరికి అని. అంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. నువ్వు పాపం చేసినప్పుడు ఇది వరకు కోడిని బలిచ్చావు కదా, దూడను బలిచ్చావు కదా, ఇప్పుడు నీ కుడి కన్నుని బలిచ్చేయాలంట. తీసేదామా కన్ను? అది కాదండి భావం, మన కన్ను తీసేసుకోవాలని కాదు భావం. ఇంకో మాట అంటారు, కిందకి చదవండి. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని మాట్లాడి 30వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. నీ కుడి చెయ్యి అని స్పెసిఫై ఎందుకు చేస్తున్నారండి? కుడి చెయ్యి అని ఎందుకు అంటున్నారు? లంచం తీసుకుంటాడు, నువ్వు ఇచ్చి డబ్బు ఎలా ఇమ్మంటాడు? ఎడం చేత్తో అయితే తీసుకుంటాడా? పోని వాడు ఎడం చేత్తో తీసుకుంటాడా? తీసుకోడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నరికేయ్. చాలా మందికి, అంటే కొంతమందికి ఎడం చేయి అలవాటు ఉంటుందండి. మాక్సిమం అందరికీ ఏముంటుంది? కుడి చెయ్యి. కుడి చేతితోటే అన్నం తింటారు, అవునా? కుడి చేతితోటే ఎక్కువ పనులు చేస్తారు. అంటే నీ కుడి చెయ్యి ఒకవేళ పాపం చేయడానికి వెళ్ళిపోతుందేమో, నిన్ను అభ్యంతరపరుస్తుందేమో. ఈ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నీ వద్ద నుండి నరికేయి, బలిచ్చేయి. అంతేనైనా మాట్లాడుతున్నారు. ఇస్తున్నావా మరి మనం బలి? ఈ చేత్తో పాపాలు చేయలేదా? ఈ చేత్తో పాపాలు చేయబట్టే కదా ఇదిగో యేసుక్రీస్తు వారు నా పాపాలు కడుగుతారని యేసుక్రీస్తు ఇదిగో సంఘంలోకి వచ్చేసాం మనం. మరలా ఇదే చేత్తో పాపం చేయాలనుకుంటున్నారా? ఏమండి, యేసుక్రీస్తు వారు అన్నమాట ఆ రోజు ఇజ్రాయేలీలకి అర్థం కాలేదేమో. ఇదిగో అర్థం కాలేదేమో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదేమో. ఇప్పటికీ దీని మీద అపార్థం చేసుకునే వాళ్ళు లేరా? ఏమండి, ఇదిగో చెయ్యి నరికేయమంటున్నాడు, కన్ను తీసేసుకోమంటున్నాడు, ఇలాంటి దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి అనట్లేదా? ఆ మాటలు అర్థం కాలేదండి. నీ కన్ను నేత్రాశ, ఈ నేత్రాశ కచ్చే అక్కడ చూడకు దాన్ని. 3 కోతులు బొమ్మలు పెట్టి చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని పెట్టుకున్నారు కదా. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు, ఇదే కదా ఇది కూడా బైబిల్ మాట్లాడేది. అంటే నీ కన్ను నేత్రాశ. నువ్వు ఎప్పుడైతే, అందుకని మొదట ఏమంటున్నారు? నువ్వు ఎప్పుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తనతో వ్యభిచారం చేసినట్టు అన్నాడు కదా. అంటే నీ కన్ను వ్యభిచారం చేయాలని చూస్తుంది కదా, కచ్చే, చూడక దాన్ని. బలి, వాక్యం వైపురా, దేవుని వైపురా, దేవుని దగ్గరకు వచ్చే బలి ఇచ్చే అక్కడ. నీ కన్ను అది బలి ఇవ్వడం అంటే. ఇదిగో నీ చెయ్యి పాపం చేయడానికి ఇష్టపడుతుందా? ఒక లంచం తీసుకోవడానికి ఇష్టపడుతుందా? నీ చెయ్యితో ఏమైనా పాపం చేయాలని నీకు ఆలోచన వచ్చిందా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడుతుందా? నరికే, డోంట్ రిమూవ్, తీసే అక్కడి నుంచి. వచ్చే బలి ఇచ్చే అక్కడ. తీసుకోకు దాన్ని, టచ్ చేయకు దాన్ని. ఆ పాపాన్ని నువ్వు పట్టుకోవాలని ప్రయత్నించుకో. అదండి బలి ఇవ్వడం అంటే. ఇలాగా ఆత్మీయంగా బలి ఇవ్వాలి. ఇంకా మనం ఇవి ఫ్యూచర్ లో ఇంకా చాలా మాట్లాడుకునే అవసరం ఉందండి. మరి ఇంకా మాట్లాడుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 యోహాను ముగించేసుకుందాం. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. మీరు లోకంలో మీ ప్రాణాన్ని వదిలేస్తున్నారేమో, మీరు లోకంలో మీ ప్రాణాన్ని విడిచిపెట్టి వస్తున్నారేమో. ఇదిగో సహోదరులు దేవుని కోసం నిస్వార్థంగా బ్రతుకుతామని వచ్చారు కదా, క్రైస్తవంలోకి వచ్చారు కదా. దేవుని కోసం నిస్వార్థంగా బ్రతకాలని ఉంటారు కదా. దేవుని కోసం బ్రతకాలని పరితాపపడతారు కదా, ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇదిగో వాళ్ళకి ఏం చేయాలంట? సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే మీరు బలైపోవాలి. ఇదేంటి ఆత్మ సంబంధమైన బలులు, ఇవన్నీ ఆత్మ సంబంధమైన బలులు. ఇదిగో ప్రాణం పెట్టాలంట. ప్రాణం పెట్టేవారిగా ఉండాలంటే ఎవరి నిమిత్తం? ఎవరికి పడితే వాళ్ళకి కాదు, మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. ఇంకా మనం ఇలాగా దేవుని కోసం బ్రతుకుతూ దేవుడు ఏవైతే ఆత్మ సంబంధమైన బలి ఇవ్వాలని చెప్పారో ఆ బలులు ఇచ్చుకుంటూ ఇలాగా సంఘములో యొక్క కార్యాభివృద్ధి గురించి
మనం ఆలోచించాలి, సంఘం గురించి ఆలోచించాలి. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 15వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఆలోచించాలంటే 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆ స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఏదన్నా కొద్దిగా నష్టం వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్తే ఏముండదు అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇదిగో ఈ రోజు ప్రభువులో మీరు కష్టపడుతున్నప్పుడు సడన్ గా ఒక భర్త చనిపోయాడు అనుకోండి, అక్కడ ఏ ఆదరణ దొరకలేదనుకో ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఒక భార్య చనిపోయింది అనుకో, ఇది అంతా అనవసరం, మనకి వ్యర్థం ఇది అని భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒక నష్టం వస్తే, ఏదైనా ఒక శ్రమ వస్తే, ఏదైనా ఒక బాధ వస్తే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? అంటే ఇక్కడ మనం కాగా నా ప్రియ సహోదరులారా, ఇదిగో సహోదరులుగా వచ్చారు కదా సంఘంలోకి, సహోదరులుగా వచ్చారు కదా, మీ ప్రయాసము, మీరు ఏదైతే ఇదిగో ప్రభువు కోసం ప్రయాసపడుతున్నారో, మీరు వేటినైతే బలిచ్చేస్తున్నారో ఆత్మ సంబంధమైన బలులు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థమేం కాదు, ప్రభువునందు వ్యర్థమేం కాదు. ఏమవుతుందంట? స్థిరులను కదలిన వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నారు. అంటే మీరు ప్రభువు విషయంలో, సంఘం విషయంలో, ప్రభు యొక్క సంఘం విషయంలో మీరు కార్యాభివృద్ధికి ఆసక్తులై ఉండాలి. ఇలా మరి ఆత్మ సంబంధమైన బలుల గురించి ఆలోచించుకున్నాం మనం. ఆ బలులు ఇచ్చేవారిగా ఉంటూ, చదువుకున్నగా బలి అంటే ఏదో ఇదివరకు పాత నిబంధనలో ఇచ్చినట్టు కాకుండా ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో అలా బలులు ఇచ్చేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఏవైతే మరి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని చెప్పారో అవి కొన్ని మాత్రమే మేము ఆలోచించుకున్నాం తండ్రి. మరి ఇంకా మీ ఇష్ట ప్రకారం మేము ఈ భూమి మీద బ్రతకడానికి మీ మాటలు ఎన్నో విధాలుగా సమస్త జ్ఞానంతో ఆలోచించుకునేటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.